భారతీయ నర్సు నిమిషప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్ మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దు చేసినట్టు భారత గ్రాండ్ ముఫ్త్ సున్నీమత ప్రబోధకుడు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి భేటీ అయింది. ఈ సమావేశంలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఇంకోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అబూబకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంషాన్ అల్ విశ్వాభి ఈ ప్రకటనను ధృవీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిషా ప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియదన్నారు. అయితే మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.